పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసుకున్న మొట్టమొదటి పని ఆయన సినిమాను ప్రమోట్ చేసుకోనికి ఆయన అధికారాన్ని వాడుతున్నాడు. 1000 రూపాయల టికెట్ అని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయించుకున్నాడు. ఆంధ్రాలో 1000 రూపాయలు, తెలంగాణలో మేబీ 800 ఎంతో సబ్జెక్టు కరెక్షన్. అదే ఆయన సుగాలి ప్రీతి కేసు ఏమైందిరా అంటే డిఎన్ఏలు మారిపోయినాయి అంటాడు. డిఎన్ఏలు మారిపోయాయని తెలిసింది. మరి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎట్లా మారినాయి దాన్ని ఎంక్వైరీ చేయించాలి కదా. అది కాదు, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ అవుతుందంటే ఇంక మన వాళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ లాజికల్గా మాట్లాడుతుంది, స్టెప్ బై స్టెప్ మాట్లాడుతుంది. మనం ఏం చేయలేము, మన దగ్గర ఆన్సర్ లేదని చెప్తావు. మరి ఎలక్షన్కి ముందు ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు నాకు అన్నీ కాపాడుతా అంటివి కదా. ఇప్పుడు నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎందుకు కాపాడలేకపోతున్నావు అంటే అధికారం ఉంటే ఒకలాగా మాట్లాడడము, అధికారం లేకపోతే ఒకలాగా మాట్లాడడము. ఉన్నప్పుడేమో చేతగాని పుత్తలు కూయడము, అధికారం లేనప్పుడు మాత్రము పక్కన గవర్నమెంట్ తిట్టుకుంటా కూర్చోవడం. అప్పుడు జగన్ అధికారం ఉన్నప్పుడు జగన్ తిరితివి, చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు కూడా జగన్ తిరితివి. నెక్స్ట్ ఇప్పుడు సరే నీ సినిమాలు ప్రమోట్ చేసుకోనికి నీ అధికారం వాడుకున్నావు. మరి నీ అదే అధికారం వాడి మన రీసెంట్గా రోడ్ల మీద చాలామంది రైతులు, ముఖ్యంగా టమాటా రైతులు, ఉల్లి రైతులు రోడ్ల మీద కుప్పలు పడేసి వెళ్ళిపోయినారు కదా. వాళ్ళు ఏం అడిగిన వాళ్ళు మద్దతు ధర అడిగారు. వాళ్ళు 5-6 నెలలు కష్టపడి ఎండనక వాననక పిల్లలను కాపాడుకుంటూ రేయి పగలు కష్టపడి ఒక పంట పండించి దానికి మద్దతు ధర కోసము మార్కెట్లోకి వస్తే వాళ్ళని చూసుకునే వాళ్ళు నాదుడే లేడు, చూసుకునే నాదుడే లేడు. వాళ్ళు విరక్తి చెంది రోడ్ల మీద పోసి తూది బతుకు అనుకొని వెళ్ళిపోయాను వాళ్ళు అక్కడి నుంచి. నీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు, నీకు నిజంగా కన్సర్న్ ఉంటే గినా, రైతుల మీద కన్సర్న్ ఉంటే గినా పోయి నువ్వు వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాల్సింది కదా. వాళ్ళేం లక్షల కోట్లు అడగట్లే కదా. నీ సినిమాకు అడిగిన నువ్వు దోచుకున్నట్టు వాళ్ళేం లక్షల వేల కోట్లు అడగట్లే కదా. వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కాస్త కొంచెం లాభం వస్తే మళ్ళీ ఆ వచ్చిన లాభాన్ని పోయి మళ్ళీ ఏదో పంట వేసుకొని మళ్ళీ వాళ్ళు బతుకుతారు. అంతకుమించి వాళ్ళు ఏమి ఉండవు, ఆశలు ఉండవు వాళ్ళవి. అధికారంలో రాకముందు మాత్రం నాకు ఫార్మింగ్ అంటే ఇష్టము అని చెప్పి హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కూర్చొని ఆవుల గడ్డి మేపుకుంటూ ఫోటోలు ఇచ్చి ఫోజులు కొడుతుంది. ఇప్పుడు ఫార్మింగ్ చేయడం వేరు, ఫామ్ హౌస్లో రిలాక్స్ కావడం 2 వేరు. హైదరాబాద్లో కోట్ల విలువ చేసే భూములలో 2 పొలం కట్టుకొని దాంట్లో వాచ్మెన్లు పెట్టుకొని 4 ఆవులు పెట్టుకొని డబ్బున్నోడు ఎవడేం చేస్తాడు ఆ పనులు. ఫార్మింగ్ చేసేవాడు వేరు. నీకు నిజంగా ఫామ్ హౌస్ మీద కన్సర్న్ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కనుక్కో, పోయి మీ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత వాళ్ళకు సొల్యూషన్ ఇస్తే అప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ కన్సర్న్ ఉందని అనుకుంటారు. మనమేమో ఎలక్షన్ ముందు మాత్రం మన గురించి రకరకాల దానాలు చేసినట్టు బిల్డప్ ఇచ్చుకోవడం, అక్కడ ఫోటోలు ఇక్కడ ఫోటోలు ఎవడో మాట్లాడతాడు. అబ్బా ఆయన 10 లక్షలు ఇచ్చిండు, ఈయన 10 లక్షలు ఇచ్చిండు, పవన్ కళ్యాణ్ ఎంతో దాతృమూర్తి అని ఎంతో మనం ఎలివేషన్ చేసుకుంటాము. మరి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు మీకు వచ్చే మీ సినిమా మీద వచ్చే లాభాల్లో ఏమైనా మీరు వాళ్ళకి రైతులకు ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రజల సొమ్ము గవర్నమెంట్ దగ్గర ఉంది. దాన్ని జ్యుడిషియస్గా ఖర్చు పెట్టడం మీరు చేయాల్సిన పని అంతే, అంతకుమించి ఏం లేదు ఆడ. కానీ మీ ప్రియారిటీలో ఉండదు కాబట్టి, మీ శాత కాదు కాబట్టి, మీకు కన్సర్న్ లేదు కాబట్టి, జనాల మీద కన్సర్న్ లేదు కాబట్టి, మెయిన్ అండర్లైన్ చేసుకున్న పాయింట్ ఇది. మీకు పబ్లిక్ పట్ల కన్సర్న్ లేదు. కన్సర్న్ ఉన్నోడు చేసే పనులు వేరుంటాయి. కన్సర్న్ లేదు కాబట్టి మీరు ఇలా తిక్క పనులను చేసుకుంటుంటారు అనమాట. కానీ నడుస్తుంది కొన్నాళ్ళు.